హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ వీడియో వచ్చి ఇక్కడ గోదాదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారికి శ్రావణమాస సారెను సమర్పిస్తున్నారండి. గుడివేడలో పాటి మీద ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి కట్టి 50 సంవత్సరాలు పూర్తి అయ్యిందంట. రమణ సార్ గారు గోదాదేవి అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయ్యిందంట అండి. అలాగే అమ్మవారి పుట్టినరోజు కూడా అదే రోజు వచ్చింది. అమ్మవారిని తమ కూతురుగా భావించి పుట్టినరోజు జరుపుదామని ఇలా శ్రావణమాస సారెను సమర్పించారండి. అందరూ కలిసి రమణ సార్ గారి ఇంటి నుండి అమ్మవారి సారెను పట్టుకొని ఊరేగింపుతో మేళతాళాలతో బయలుదేరారండి. పాటి మీద ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అర్చకులందరూ వేద మంత్రాలు చదువుతూ అమ్మవారి సారెను లోపలికి తీసుకువెళ్ళారండి. అమ్మవారికి ఇష్టమైనవన్నీ అందరూ తలోక ప్లేట్లో పెట్టుకుని అమ్మవారి దగ్గరికి శ్రావణమాస సారెను సమర్పించటానికి వచ్చారండి. గోదాదేవి అమ్మవారు పేరు వినగానే మనకు ధనుర్మాస వ్రతం గురించి గుర్తుకు వస్తుంది కదా అండి. గోదాదేవి అమ్మవారు ధనుర్మాస వ్రతం చేసి స్వామివారిని కళ్యాణం చేసుకున్నారు. అది అందరికీ తెలిసిందే కదా అండి. నడవలేని వాళ్ళు కూడా అమ్మవారి సారెప్లేట్లను పట్టుకుని నడుచుకుంటూ వచ్చారండి. దేవుని మీద నమ్మకం ఉన్నవాళ్ళు దేవుని సేవ ఏది చేసినా పుణ్యమే అని నమ్ముతాం కదా అండి. ఇక్కడ అమ్మవారి ముందు అందరూ కోలాట సేవ చేశారండి. మా చిన్ని మేడం గారి వల్ల మేము అమ్మవారి సారెను పట్టుకునే భాగ్యాన్ని పొందామండి. స్వామి అమ్మవార్లను గుడి లోపల నుంచి మండపంలోనికి తీసుకొచ్చారండి. విశ్వక్షేణ స్వామివారి పూజ చేసి హారతి ఇచ్చారు. గోదాదేవి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారండి. అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత తులసిమాలను సమర్పించి ధూపం చూపించారు. పువ్వులను సమర్పించి హారతి ఇచ్చారండి. అమ్మవారికి తీసుకువెళ్ళిన శ్రావణమాస సారె ప్లేట్లను అమ్మవారి ముందు ఉంచారండి. గోదాదేవి అమ్మవారికి 108 ప్రమిదలలో ఒత్తులు వేసి నూనె పోసి దీపాలను వెలిగించి హారతి ఇచ్చారండి. అందరూ ఇలా 2 వైపులా ప్రమిదలను పట్టుకుని అమ్మవారికి చూపించి హారతి ఇచ్చారు. చూడటానికి కన్నుల నిండుగా ఉందండి.